చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోలా ఇయాల్టి మోక. అయ్యో ఈ ఆపేమ కానీ యూరియా కోసం అయితే రైతులు పడుతున్న తిప్పలు మామూలుగా లేవుల్లా. అబ్బా 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 స్టాక్ వచ్చిందనేమో సర్పంచులు పెడుతురు గ్రూపులల్లా. మళ్ళీ బుక్ చేసుకుంటే వాళ్ళకు 500 బస్తాలు ఉన్నాయంటే 50 బస్తాలు కూడా లేవు. మరి వస్తలేవు. మరి ఎడిగిపోతున్నాయి ఏం కథ అని అంటే ఈ మండలం వాళ్ళు ఏ మండలంలో అయినా బుక్ చేసుకోవచ్చు అని అంటే అవతల యువతలో అందరూ దెబ్బ బుక్ చేసేటాలకు ఎటుపోతుందో ఏం కథో ఏం అర్థమైతే లేదు. ఈ యూరియా లేక యూరియా కొరతతోటి రైతులు నానా రచ్చబడుతురు అనుకోరు. అదిరి అబ్బా 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 ఏమి తిప్పలు ఏం కథ ఏం కార్ఖానంలా ఇది ఎట్లా చెప్తట్టున్నది. మళ్ళీ ఒకటి యాప్ అని తెచ్చారు. ఆ యాప్ తెచ్చేటాలకు అవి వచ్చుడు లేదా సచ్చుడు లేదా ఈలో బుక్ చేసుకునే లోపే మొత్తం ఆగమాగం అయిపోతుంది లెక్క. ఇక ఎట్లయితుందో ఏం కథ. రైతన్న రంది అయితే ఎవరు తీర్చేటట్టున్నది. అబ్బా ఏం యూరియా ఏం కథ. ఏదివైనాకి యూరియా కట్టాలు తప్పనట్టే ఉన్నాయి కదా పాపం రైతన్నలకు. ఒక దినం కాకపోతే ఇంకోనాడు గిట్లా ఏమిటాడుతూనే ఉన్నది యూరియా కోస. ఇక మళ్ళా నల్గొండ కాడ యూరియా కోసం మస్తుగా తిప్పలు పడుతుండ్రు పాపం రైతన్నలు. చిట్యాల మండలం వెలిమినేడు ఏపీసీఎస్ సెంటర్ కాడ చూడుండ్రు రైతుల గోస ఎట్లున్నదో. మళ్ళా చెప్పులు మోకాల షీపెలు అరిగేటట్టు నిలబడు తిరుగుడే ఉన్నదట. ఇక ఈ పిఎస్సిఎస్ సెంటర్ కి వచ్చిన 550 యూరియా బత్తాల ఆన్లైన్ లో పెట్టిరా 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించుడుతోటి రైతులు ఫుల్లుగా గరమైతుండ్రు. ఆగోనే ఇదేంది పెట్టి 5 నిమిషాలు సుత అయితలేదు, అప్పుడే 550 మంది వచ్చి కొనుక్కొని పోయినరా అని చెప్పి ఇక ఫుల్లుగా గరమైతుండ్రు. 15 రోజుల కింద లోడ్ వచ్చినాడు ఉరుకొస్తారకు 1 నిమిషంలో కథమైంది. లేవనగానే వెళ్ళిపోయిన పేరపెళ్లికి. మళ్ళా ఈ రోజు ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు అట్లా కూడా మాకు ఒక్క బస్తా ఇస్తలేదు సార్. నెల 15 రోజుల కింద ఒక 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటు వేసిన కాచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి రైతులము? మేము ఏ విధంగా ముందు పడాలి? మీరేం చేస్తారు సహకారం? మాకు ఏమన్నా చేస్తురా? మేము వచ్చింది ఎందుకు? ఇక్కడ బ్యాంక్ ఉందనే కదా మేము వచ్చినాక ముఖం మీద కొట్టి లేదని ఎలా కొడుతురు? మేము ఒక ఊరు నుంచి కిరాయి పెట్టుకుని వస్తున్నాము. మా పరిస్థితి ఏంది? యూరియా ఇయ్యసాతగాక గిసోంటి ఆటలాడుతుండ్రా అని చెప్పి ఫుల్లుగా గరమైతుండ్రు. మరి ఇక పిఎస్సిఎస్ గేట్ కు తాళమేసిరు రైతన్నలు. ఆన్లైన్ తోటి యూరియా బుక్ చేసుకున్నాడు మాతోటి అయితే లేదు. ఇక ఈ సిస్టమే తీసేయుండ్రి ఎత్తి పడేయుండ్రి అని ఫుల్లుగా డిమాండ్ చేస్తుండ్రు గామండిగా. ఇక అక్కడ ఉన్న రైతులకు కాకుండా బుక్ చేసుకున్న వాళ్ళకు యూరియా అందిస్తుండ్రు. ఇక మేము ఎటు పోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఫుల్లుగా గరమైతుండ్రు. ఏమో అక్కడ మామూలుగా అయితలేవు అనుకో. రాదురి పనులు వేగవంతంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక కులమతాలకు అతీతంగా అన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. మనందరికీ అవకాశాలు ఉండాలి. నిమ్మలంగా జరగాలి పనులు అని చెప్పట్టు అమ్మ ఏర్పాట్లు మామూలుగా అయితలేవు అనుకో. రాదురి ఇక సర్కారు ఆ సారథ్యంలో మొత్తం మీద కోటాను కోట్లు పెట్టి అభివృద్ధి కోటిలింగాల కాంచాలి. అటు దర్గా కానీ ఇటు కానీ అన్నిటికని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వ్యవహారాలు ఎట్లా తీసుకుపోవాలి, ఏ ప్రజలు కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఎట్లుండాలి, ఏం సంగతి అనే దాని మీదకెళ్ళి మస్తు నడుస్తున్నది అనుకో. రాదురి పనులు మాత్రం ఆగుతలేవు, వేగంగా నడుస్తున్నాయి. రోజు రోజు ఎమలాడని ఎట్లా అభివృద్ధికి తీసుకురావాలని సర్కారు చేస్తున్న సాహసయాత్ర ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఏంది, ఏం జరుగుతుంది అంటే ఏర్పాట్లు అంటే ఏమైనా కొత్తగా నువ్వు చెప్పేది ఎమలాడ మాకు తెలియదని మీరు అనుకోకరి. ఒకసారి చూద్దాం రాదు చెప్తా. ఇక ఎములాడ రాజన్న కాడ పడులు సురువు చేసిరి గుడిని పెద్దగా చేస్తానికి. ఇక భక్తులు ఎంతమంది వస్తారో అందరికి ఎరికేనాయే. ఇక పనులు జల్దీ చేస్తాననుకో రాదుర్రి. ఇక ఎట్లా చేసి జల్దిన పనులు పురాగా పూర్తి చేయాలని మీదికెళ్ళి పెద్ద ముత్తైదులు ఎప్పుడు తోటి పాడుల పండుగ మొదలైంది. ఇక ఎక్కడికక్కడ బయట లోపట మొత్తం మంచిగా చేస్తాండ్రు. ఇక ఇప్పటికే రాజన్న గుళ్ళున్న దర్గాని తీసేసిండ్రు. ఇక కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు సురువు చేసిండ్రు. మత పెద్దల ఆమోదము ఇక రహస్యంగా ప్రత్యేక ప్రార్థనలతోటి దర్గాను తీసేసిండ్రట అధికారులు. ఇప్పటికే గుడి ఆవరణంలా కోటిలింగాలను సుత తీసేసిండ్రు. ఇక 150 కోట్లతోటి జల్దిన సాగుతున్నాయి అనుకో రాదుర్రి గుడి పనులు. ఇక ఎమ్లాడంటే ఎరకలేనో లోలున్నారు చెప్పుండ్రులా. ఎక్కడెక్కడికెళ్ళో పబ్లిక్ పుల్లు కత్తారు. ఎమ్లాడ రాజన్నను చూసి దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకొని ఓ పుల్లు మంది చెప్పలేనంత పబ్లిక్ అయ్యే. ఇక మొత్తం మీద గుడిని పెద్దగా చేద్దామని పిలారింగు కట్టి ఇప్పటికే 7 కాడ పనులు సురువు చేసిండ్రు. ఇక ఇప్పుడు ఇంకింత ఏగం చేసిండ్రు అనుకో రాదుర్రి. పరారి గోడ కోసం ప్రత్యేకంగా రేకులతోటి రైలింగ్ సుత చేపిస్తాండ్రు. ఇక కనబడుతుంది చూడుండ్రి, నీళ్ళ రంగుతోటి ఉన్నాయి కదా గివ్వే రేకులు. ఇక గుడి పెద్ద దారం ఉంటది కదా, ఇక దిక్కు
వరకు పెరగబోతున్నదట ఇంకింత 8 ఫీట్లు మొత్తం అయినాకట చూడాలి మరి గుడి కథ ఎట్లుంటదో. నమ్మినరా కాకయ్య అంటే ముంచినరా పెద్దే అన్నాడట ఒకడు. గట్లనే ఉన్నది చిట్టి వ్యాపారి సంగతి. ఎన్నో ఏళ్ళ నుంచి ఈయనే ఉంటుంటే కాక చిట్టి పెట్టురు నా దగ్గర. ఆ నెలనాడు మీకు మంచిగా ఉంటుందని ఇక ఉపాధ్యాయులు వాళ్ళు వీళ్ళు రిటైర్మెంట్ బ్యాచ్ అందరు కలిసి మావాడేగా మంచి పిల్లగాడే అన్నట్టుగా నమ్మి మంచిగా నమ్మించి 13 కోట్లు వేసుకొని పోయినట. ఒక్కటి కాదు 2 కాదు. మరి ఏందా అంతగానో ఎట్లా మీరు అంటే నమ్ముతారు. మరి మా ఆడకట్టుకే ఉంటుండే ఇల్లుండే గిన్నెద్దుల సంది చిట్టి ఎత్తలేమా గా లింగ వేసే రంగ వేసే రమేష్ వేసే రాములు వేసే మరి అసొంటిది మరి మనం వేస్తే తప్పేముందని అందరికందరు వేసిరు. మొత్తం వేసుకొని పోయిందాక చూసిరు. వేసుకొని అవతల పడ్డాక అయ్యో లబో దిబో అని పోలీసు వాళ్ళ కాడికి పోయారు. ఇప్పుడు వాడు ఏడున్నాడో ఏం కథో ఏం కారకానో ఏమని తెలియదు. ఏందే ఇది మరి అంటే అయితే రంగోలికి ఇట్లాంటి ఈ రంగాల ముచ్చట్లు చెప్పాలి కదా. లేకపోతే ఎవడు ముంచుతాడో ఎవడు ముంచాడో ఎవడు మనవడో ఎవడు మందో తెలియదా. అగో గదే కథ. నమ్మి ననబోతే పుచ్చి పూరలాయే అన్నట్టు నమ్మి పైకం పెడితే ఉన్నకాడికి దోసుకొని కూచుటోపి పెట్టిపోయిండట ఓ మోతేవారి. ఏం తక్కనల్లా 13 కోట్లకు ఐపి పెట్టి పారారైండట. ఇంటికి తాళమేసుడితోటి లబో దిబోమంటాండ్రు బాధితులు. చేసేదేం లేక పోలీసుల కాడికి పోతే ఆఖరికి పోలీసుల ఎంటర్ వచ్చింది. గీ ముచ్చట చిత్తూరు జిల్లా పల్మరేడ్ నియోజకవర్గం కాడైంది. పట్నము బోయ ఈదికి చెందిన వెంకట్రావు అనేటైన చిట్టీల వ్యాపారం చేస్తాడట. ఇక గిన్నెనే గీ పెద్ద మోసం చేసిండట. ఇక నమ్మిన మనిషి నట్టేట ముంచుడుతోటి పాపం బాధితులు లబో దిబోమంటారు రోడ్డు మీద పడి. వెంకట్రావు అనేటైనా కొన్ని వద్దుల కాంచెల్లి చిట్టీల వ్యాపారం చేస్తాడట. దాదాపు 13 కోట్ల రూపాయల దాకా బాధితుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తాంది. బాధితులకు పైసలు ఇచ్చేది ఉండేనట. ఇక వెంకట్రావు దివాలా తీసినా అని ఐపీ పెట్టుడుతోటి బాధితులు ఒక్కసారి షాక్ అయిపోయిండట. చూడండి జూన్ లో చీటీ అయిపోయింది సార్. ముందు చీటీలు ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త చీటీలు జరుగుతాయి అవి ఇవ్వలేదు. మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇచ్చలేదు. మాకు 60 లక్షల రూపాయలు రావాలి సార్. మా బంధువులు అన్ని మేము ఏమో నమ్మకం అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసినారు సార్. ఈ మాత్రం చేసేసినారు సార్. మమ్మల్ని నమ్మించేసినారు సార్. ఇక దీంతో చేసేదేం లేకపో వాళ్ళ ఇంటికాడ పుల్లు మంది వచ్చి ఎట్లా చేస్తానో చూడుండ్రి. ఇలాంటి మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు రాలేదు కాదు. ఇలాంటి పేర్లు ఆ లిస్ట్ లోకి రాని పేర్లు ఇంకా ఎన్నో ఉంటాయి. అంటే కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13 కోట్ల 14 లక్షలు. కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు, 3 ఇంతలు కూడా ఉండొచ్చు. ఇయ్యాల రేపట్ల ఎవ్వలి నమ్మచేటట్టున్నది. వెనకటి కాలం రోజులున్నాయి. ఒకళ్ళ కాడ పైసలు ఇస్తే బండ మీద రాత బ్యాంకులు ఉన్నట్టే. కానీ ఇప్పుడు గట్ల కాదు. 10 రూపాయలకు సుతా నమ్మిక లేదు. ఇక అలా కష్టార్జీతం పిల్లల లగ్గాల కోసం దాచుకున్న పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్లు గిట్లా చెప్పుకుంటా పోతే 1-2 నమ్మికైన దగ్గర పెట్టి మొత్తం మోసపోయినమని కన్నీళ్లు పెట్టుకుంటుర్రు పాపం. నమ్మకమే పెట్టుబడి లెక్క మా సొమ్మును మొత్తం ముంచిండు అని చెప్పి బాధితులు లబోదిబోం అంటాన్రు. టమాటా మొన్నటి దాకా 100 దాకా 50, 70, 80, 90 అని ఎగురులో పడే కదా. ఇప్పుడు రూపాయి కూడా గతి లేదట. ఇక ఆ దెబ్బతోటి ఎవరికి బాధ? ఎవరికే ఎరికేనా? మధ్యలో బోకరగాళ్ళకి కాదు, రైతులకు. పండిస్తారు కదా, ఆటోలు కట్టుకొని టమాటాలు వేసుకొని మార్కెట్కి పోయేసరికి దళారుగాలు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ ఏమో వాళ్ళు చెప్తారు, పెట్టుబడి పెట్టేమో వీళ్ళు మునుగుతారు. అయ్యో నీ అమ్మ టమాటా వేసుకుంటే గితకాలం గిట్ల అయిపోయానేమో రాని నెత్తిని ఊరగొట్టుకున్న ధర అయితే వాళ్ళకి. ఎందుకంటే రైతన్న రంది అది, రైతన్న రాతది, రైతన్న గీతది, ఇక గట్లుంటుంది. ఇప్పుడు పండిస్తేందుకు ఆయన చేతుల అప్పులు తెచ్చుకుంటాడు, ఇది చేస్తాడు కానీ మార్కెట్కి వచ్చినాక ఆయన చేతులు ఏముండదు. ఆ ధర చెప్పేటోడు వేరే, ధర మాట్లాడేటోడు వేరే, మద్దతు ధర ఇచ్చేటోడు వేరే. 6 కాలం కష్టం చేసి అప్పు చేసి తిప్పలవాడు మార్కెట్కి పోయినాక మాత్రం ఆయన చేతులు ఏముండదు. ఎందుకంటే రైతన్న ఇక టమాటాలకి అట్లా పడిపోయినాయట. ఆఖరికి రూపాయి కాడికి వచ్చిందట దాని కథ. గమన్నడ దాకా ఎంత ఉండే ఏదుడు ఇప్పుడు ఎంత అయింది? అయ్యో మళ్ళా టమాటా ధర గిట్ల చేస్తాందేమోర్రా. నెరీ మొత్తం అధ్వానమే కిందికి పడిపోయింది. ఇక రైతన్నలకు గిట్టుబాటు ధర సుతత్తలేదట. 6 కాలం కట్టబడి వండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మార్కెట్ల వ్యాపారులు కొంటలేక ఇక టమాటా రైతులు మత్తుగా నట్టపోతాండ్రు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలము ఇమాంనగర్ల రైతులు దాదాపు 50 ఎకరాలల్లా టమాటా సాగు చేస్తాండ్రట. ఇక టమాటా సాగుకు ఎకరానికి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టిండ్రట. కానీ మార్కెట్లు ఇప్పుడు కిలో ₹2 మార్కెట్ల దళారులు అడుగుతున్నారని, కనీసము టమాటాలు కోసిన కూలీలకు కూడా అమ్ముతే పైసలు అత్తలేవని ఎంతో కట్టబడి వండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కన్నీరు మున్నీరు అవుతుండ్రు. ఇక ఒక త్యాపనేమో చికెను మటన్కు మస్తుగా ఇట్లా ఢీ కొట్టినట్టే పోతుంది గీ టమాటా. ఇక అటెనక చిక్కి జర్రంతా తగ్గినట్టు తగ్గి మళ్ళా గట్లే ఉంటుంది. ఇక అట్లే కాదని చెప్పి పురాగా ₹2
రూపాయలకు పడిపోతే ఎంత ఆగముంటది చెప్పుండ్రులా పాపం. ఇక టమాటా రైతన్నల పరిస్థితి గిట్లున్నది. ఏం చేస్తుందో ఏమో గీ టమాటా సల్లగుండా. రారి బుచ్చిరెడ్డి పాలెం పోయొద్దాము. మొత్తం క్యాష్ మస్తున్నదట దందా. ఎందుకనంటే క్రికెట్ నడుస్తున్నది కదా నువ్వు, ఇండియా వరల్డ్ కప్ T20. ఇక ఆ పేరు మీద ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టిరట. పొరగాలని మొత్తం 10 రూపాయలు పెట్టు 60 రూపాయలు వస్తాయి, 60 రూపాయలు పెట్టు 120 రూపాయలు వస్తాయి. ఇట్లా చెప్పుకుంటా ముంచుతుర్రట. మళ్ళీ ఏమైనా మొత్తం మీద గెలిచిన కదా నా పైసలు ఇవ్వ అంటే కత్తులు పెట్టి బెదిరిస్తురట. గదేమిటందో గట్ల ఎట్లుంటుంది అంటే మరి అట్లనే ఉంటుంది. ఎందుకు ఇస్తాడు? నువ్వు పైసలు పెట్టినాక మళ్ళీ తిరిగి నీకు పైసలు ఇస్తాడు వాడు. ఏం దందా ఏం కథ. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్కారు ఏం చేస్తుందనేమో జనాలు అడుగుతున్నారు. కానీ అక్కడ మట్టుకు మామూలుగా లేదట నెల్లూరు జిల్లాలో. వామ్మో ఏం ఆన్లైన్ బేరాలు ఏం కథరా నాయన. ఆ పొరగాలను చంపుతారా ఉంచుతారా ఏంది ఇది? అబ్బాయికి తెలియకుండా వాళ్ళేమో బెట్టింగ్లు పెట్టి డబల్కి డబల్ వస్తాయని పైసలు పెడుతురట. ఇక పెట్టిన పైసలు వస్తలేవట, పెట్టని పైసలు వస్తలేవట. ఆగమే ఉన్నదట. అడిగితే కత్తులు పెట్టి బెదిరిస్తున్నారట. ఇక గింత దొంగలు గింత అడ్డగోలు చాలుగాలు మోపైనాక ఏడికెళ్ళవుతుందో దందా. ఇక చూడు ఎట్లుందా. బెట్టింగులు అనుకుంటా ఇవ్వనుకుంటా అవనుకుంటా మస్తుగా మాఫియాలకు దిగుతుండ్రు. ఒక్కదారి కాకపోతే ఒకటి ఎట్లా చేసి పైసలు గుంజుకునే పనే పెడుతుండ్రులా. నెల్లూరులా రెచ్చిపోతున్న బెట్టింగ్ మాఫియాకు చెక్కు పెడుతుండ్రు అక్కడ జిల్లా పోలీసోళ్ళు. యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ మాఫియా బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా ఆన్లైన్లా రాధే ఎక్స్చేంజ్ యాప్ తోటి క్రికెట్ T20 బెట్టింగ్ పెడతాన్రట. ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి యువత నుంచెల్లి పుల్లుగా పైసలు తీసుకుంటుండ్రట. ఇక గిట్లా తీసుకొని పైసలు రాకపోయేసరికి మేము మోసపోయినామని తెలుసుకొని పైసలు తిరిగి ఏమని అడిగిండట ఓగా ఆయనే. ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ HP ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, SR మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్ లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇన్క్లూడ్ చేయడం జరిగింది. రాధే ఎక్స్చేంజ్ యాప్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అండ్ పంటర్స్ ఉన్నారు. సో నెట్వర్క్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. అడిగినందుకు కత్తులతోటి బెదిరిస్తుండ్రట. నల్లా రంగంలోకి దిగిన పోలీసులు 2 అరెస్ట్ చేసిండ్రు. ఇంకిద్దరు పరారులు ఉన్నారట. ఇక గిస్వంటి మీ ఏసి మోసపోకుండ్రి. ఇక బెట్టింగులు అనుకుంటా ఉన్నది మొత్తం తీసుకొచ్చి చూడిచి పెడితే అవ్వయ్య కట్టమే కదా మీరు పెట్టేది. ఇక మొత్తానికైతే ఏదన్నా పని చేసుకొని కాలు రెక్కలు మంచిగున్నప్పుడు మంచిగుండాలే గాని అత్యాశకు పోతే అసలుకే మోసం వత్తది. జర భద్రం. తిరుతోలు జర నిమ్మలంగుండూరి బండ్లు ఎడబడి తాడబెట్టకూరి ఎడబెట్టిన దొంగతాళాలు మోపైనాయట. ఇక పొరగాలు 4 కలిసిరట. మరి ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటా. మరి ఇక ఓడు నౌకరిచ్చేది ఏంది మాకు, మాది మేమే చేసుకుంటామని ఏమైనా బండి కనబడితే ఎత్తుకొని పోతురట. మొత్తం మీద 4,60,000 దాకా ఉన్నాయట వాళ్ళ దగ్గర. అంటే అంత విలువ చేసే బండ్లు. ఇక పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబట్టిరు కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ను ఆపినట్టు కొడుతుంది. మరి అవుతారు అంతటితోటి అయితారం కలిగా మరి పైలంగా ఇక్కడ వైన్స్ కాడ పెట్టిన వాడ, బార్ ముందర పెట్టిన వాడ, బస్ స్టాండ్లో పెట్టిన, వీడ పెట్టిన ఆడ పెట్టిన అంటే నడదు. ఎందుకంటే హీరోలు వాళ్ళు వచ్చి తాళం చేయి పెట్టిరా తిప్పితే తిరుగుతూనే ఉంటుంది. తాళం వేసుకొని ఉరికితే కథం. ఇక ఏమనికి పడతావు వానికి ఎంత పడతా అంతగా అమ్ముతూనే ఉంటారు బండ్లు. ఎందుకంటే వాడికి ఇక అవసరం లేదు కదా, దొంగకి చెప్పే లాభం అన్నట్టు. ఎత్తుకపోతానికి ఎంత అయితే ఏంది, పైసలు వస్తే చాలు. ఇప్పటికే 4 లక్షలు అంటే ఏం తక్కువ 4 బైకులు ఉన్నట్టే కదా, 4-5 బైకులు ఉన్నట్టే. గసండి మనగాళ్ళు మోపారు. మళ్ళీ 2 మైనర్లే ఉన్నారట. గట్లాంటి వాళ్ళు. కథ ఎట్లా నడుస్తుంది అంటే ఇవాళ రేపట్ల ఏం చెప్పేటట్లేదు, ఏమని అనట్లేదు. గంత దొంగతనాలకు మోపారు. ఇక చూడురి అమ్మో పైలం ఎలకతురుతోళ్ళు. అబ్బరే డుబ్బా అదిరింది దెబ్బా. బండ్లైతే ఓళ్ళకి అనుమానం రాదు. బయటున్న వీటిని ఎట్లా చేసి ఎత్తుకొని పోయి బయట అమ్ముకుంటే పుల్లు పైకమొత్తదని మస్తుగానే పిలానింగులు కట్టిండ్రట. ఓ రోజు కాకపోతే ఓ రోజు బయటున్న బండ్లు మొత్తం ఎత్తుకపోవడే పనిగా పెట్టుకున్నారట గీ బండ్ల దొంగలు. హన్మకొండ జిల్లా ఏల్కుర్తి మండలం కాడ దొంగతనాలు చేసే గీ ముఠాను పట్టుకున్నారు. గదేనుల్లా బండ్ల దొంగతనాలు చేసే ముఠాను ఏంది 5 ఉన్నారట. ఈ 5 అరెస్ట్ చేసిన దాంట్లో 3 చిన్నపోరలేనట మైనర్లు. ఇయ్యగిల దగ్గర 4,69,000 ఇలువైన 14 బండ్లను స్వాధీనం చేసుకున్నారట. వామ్మో సూషిన్ రానుల్లా ఏ బండికి ఎంత ఇలువ ఉంటది ఏందని పురాగెరక చేసుకుని దొంగతనాలు సురువు చేసినట్టున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే. ఈ మొత్తం 14 బండ్లను కూడా ఈ 5 వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ మొత్తం 4,69,000 ఉంటుంది. వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ బండ్లను అంటే హుజరాబాద్ టౌన్, ఎల్కతుర్తి పరిసర ప్రాంతాలలో ఈ హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు చూసి వాటిని పసిగట్టి వాటిని ఒక టెక్నిక్తోని వాటిని స్టార్ట్ చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడి ఈ జల్సాలకు అలవాటు పడి ఈ రకమైన నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు.
ఆగో హ్యాండిల్ లాక్ వేయరు కదా గా హ్యాండిల్ లాక్ వేయరు బండ్లనే టార్గెట్ చేసుకుంటా ఏడి కాడ పుల్లుగా దొంగతనాలు చేస్తానరట ఇక సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు దొరకరా ఇక గట్లనే ఏంది ఉన్న బండ్లని పోవట్టే ఫుల్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి అసలు ఈ బండ్ల దొంగతనాలు ఓళ్ళు ఎత్తుండ్రు ఏంది అని పురాగా మంచిగా నజరేష్టాల కంటే దొరికిండ్రు ఈ మోతేవార్లు ఇక ఇవ్వాలంటే వాటి టీవీ5 సమర్పించే మాస్ మన ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు దాకా మీ టీవీ5 ఇగుంటా